ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో హెల్దీ చైల్డ్ ప్రిస్క్రిప్షన్ అవిత గారు మీ వైపు నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక 5 గుడ్ హ్యాబిట్స్ ఏమి ఉంటే బాగుంటుంది? స్టార్టింగ్ ఫ్రమ్ వేకింగ్ అప్, ఈటింగ్ రైట్, ఇంకా ఎక్సర్సైజ్, స్లీపింగ్, బ్రషింగ్ బిఫోర్ స్లీపింగ్, ఇవన్నీ. బ్రషింగ్ 2 టైమ్స్ డే ఈస్ కంపల్సరీ. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడు గ్రోయింగ్ ఏజెస్లో వాళ్ళకి బోన్ డెవలప్మెంట్ కానీ, మసిల్ డెవలప్మెంట్ కానీ, ఈవెన్ మెమరీ డెవలప్మెంట్ కోసం, కాగ్నిటివ్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ అవ్వాలి అంటే ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఫర్ ఫిజికల్ డెవలప్మెంట్, బట్ మనకి ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్ పంప్ అవుతుంది. సో బ్రెయిన్కి కూడా కొత్త కొత్త లైక్ కొత్త బ్రెయిన్ సెల్స్ క్రియేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇది గ్రోయింగ్ స్టేజ్లో లెర్నింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి బ్రెయిన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్సర్సైజ్ కంపల్సరీ. అవుట్డోర్ ఎక్సర్సైజ్ లైక్ గేమ్స్ కానీ, అవుట్డోర్ గేమ్స్ ఇట్లాంటివన్నీ చేయొచ్చు. అండ్ ఎక్స్పోజర్ టు సన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది చెప్పండి. ఎక్స్పోజర్ టు సన్ అంటే వాళ్ళు మామూలుగా కాకుండా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలైనా అట్లీస్ట్ 10 to 15 minutes ఎర్లీ మార్నింగ్ సన్. అది కూడా అంటే మరీ మధ్యాహ్నం అంతా ఎండలు కాకుండా ఎర్లీ మార్నింగ్ సన్. అండ్ అట్లా కాకుండా మీకు ఈటింగ్ హెల్తీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ. అంటే మీరు ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తినకుండా, ఎక్కువ బయట జంక్ ఫుడ్ తినకుండా, ఒకవేళ తిన్నా కానీ దాని లిమిటేషన్లో తినాలి. లైక్ హెల్తీ ఫుడ్ ఎక్కువ, లైక్ సీజనల్ ఫుడ్, లైక్ సీజనల్ ఫ్రూట్స్ కానీ, సీజనల్ వెజిటేబుల్స్ కానీ ఏ సీజన్లో అవి తినాలన్నమాట. బికాజ్ అవి వెరీ ప్యాక్డ్ ఉంటాయి. మైక్రోన్యూట్రియన్స్ కానీ అన్నిట్లో చాలా ప్యాక్డ్ ఉంటాయి. ఇమ్యూనిటీ కూడా హెల్ప్ చేస్తుంది అది. రైట్. అండ్ ఇప్పుడు ఈ చిల్డ్రన్ అన్నప్పుడు మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ టీవీస్ చూడడం కానీ, స్క్రీన్స్ లైక్ ఫోన్స్, ట్యాబ్స్ ఇవన్నీ ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. అది Video వాళ్ళు games ఆడడం. అది వాళ్ళకి జస్ట్ చూడడం అట్లా ప్యాసివ్గా ఉంటుంది కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్ అవన్నీ డల్ అవుతాయి కొంచెం. సో వాళ్ళు ఎప్పుడైనా కానీ లైక్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ యాక్టివిటీస్లో ఇండల్జ్ అవ్వాలి. అవును. లైక్ పజిల్ సాల్వింగ్ కానీ, జిగ్జా పజిల్స్, సుడోకు కానీ, ఆరల్స్ ఇది మనకి స్టోరీ బుక్స్ చదవడం కానీ, లేకపోతే కొంచెం నావెల్స్, కొంచెం పెద్ద పిల్లలకి నావెల్స్, ఇట్లా బుక్ రీడింగ్స్ ఇవన్నీ చేయాలన్నమాట. నాట్ జస్ట్ స్క్రీన్స్. అది. అవన్నీ స్క్రీన్ టైం కట్ డౌన్ చేయాలి యాక్చువల్లీ చెప్పాలంటే. సో మంచి హ్యాబిట్స్ ప్రిస్క్రిప్షన్లో ఇది కూడా ఉంది ఒకటి. అండ్ అఫ్ కోర్స్ మీరు 2 సార్లు బ్రష్ చేయాలని చెప్పారు. మార్నింగ్ సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. ఈటింగ్ హెల్దీ మనం ఇంతసేపు మాట్లాడాం. అన్నిటికంటే ముఖ్యంగా స్లీపింగ్ ఎర్లీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ Yeah. పిల్లలకి. వెస్ట్రన్ కంట్రీస్లో 8 o'clock 8:30కి పిల్లల్ని బజ్జో పెట్టేస్తారు. ఇక్కడ పొద్దున్న 7 గంటలకి స్కూల్లో ఉండాలని తెలుసు కూడా 7:30కి పిల్లలు 11, 12 దాకా మేల్కొంటారు. ఏం చేయాలండి? అవును. అది ఎందుకంటే ఫస్ట్ అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. దే హ్యావ్ టు మేక్ ద చైల్డ్ స్లీప్ అనమాట. ఎస్పెషల్లీ పడుకునే ముందు స్క్రీన్స్ అనేవి చూస్తే వాళ్ళకి బ్రెయిన్ కొంచెము లైక్ డిస్టర్బ్ అయిపోతుంది. స్లీప్ రాదు. కాబట్టి కొంచెం పడుకునే ముందు లైక్ తినడం కూడా గ్యాప్ ఇవ్వాలి. ఒక 2 hours అలా గ్యాప్ ఇస్తే దే విల్ ఫీల్ స్లీపీ. రైట్. అండ్ బెడ్ టైమ్ స్నాకింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. పడుకునే ముందు ఏమైనా స్నాక్ లైక్ ఫ్రూట్ కానీ, బటర్ మిల్క్ ఆర్ మిల్క్ ఏమైనా ఇస్తే Right. వాళ్ళకి కొంచెం మరి ఆకలి లేకపోవడం వల్ల నిద్ర పడుతుంది బాగా. అండ్ వాళ్ళకి కొంచెం డేలో ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కొంచెం టైర్డ్నెస్ వల్ల నిద్ర వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా జస్ట్ డైరెక్ట్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి స్కూల్లో కూర్చొని వచ్చి ఇంట్లో కూర్చొని ట్యూషన్లో కూర్చొని కంప్లీట్గా సెడెంటరీ ఉండి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళకి స్లీప్ ఇష్యూస్ అనేవి వస్తాయి. చాలా వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబిత గారు. అండ్ తప్పకుండా ఇలా పాటించి మనం ఎంత దూరం ఉన్నామో మీరు చెప్పిన ఫండమెంటల్స్ నుంచి అని ఆలోచిస్తే భయంగా ఉంది. బికాజ్ ఇప్పుడు చాలా షార్ట్ కట్స్ వచ్చేసాయి. పిల్లల్ని పికప్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర స్నాక్ పికప్ చేసేసుకోవడం, అక్కడి నుంచి అక్కడికే వాళ్ళని తీసుకెళ్ళిపోయి స్పోర్ట్స్లో ఏదో పేరు కోసం నామకే వస్తే డ్రాప్ చేసేయడం, మళ్ళీ అక్కడి నుంచి పికప్ చేసుకుని వాళ్ళు ఆడి వచ్చిన తర్వాత ఒక హై షుగర్ బెవరేజ్ తాగేయడం, ఎనర్జీ డ్రింక్ మీరు అన్నట్టుగా. అండ్ ఆ తర్వాత హైపర్ యాక్టివ్ అయిపోయి వాళ్ళు కామ్ డౌన్ అవ్వలేక కాసేపు చదువుకున్నా కూడా మళ్ళీ ఏ వీడియో గేమ్స్ ఆడి పడుకోవడం, ఇవి చాలా భయానకమైన పరిస్థితులు. బట్ తప్పకుండా అందులో మధ్యలో ట్యూషన్స్ ఉంటాయి పిల్లలకి. అదొక స్ట్రెస్ పిల్లలకి, పొద్దునంతా చదివి వచ్చాం కదా అనుకుంటారు. బట్ డెఫినెట్లీ ఇట్స్ స్టార్టింగ్ పాయింట్. డైట్ నుంచి మొదలు పెట్టచ్చు. కాబట్టి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో చాలామంది బాగుపడతారని, చాలామంది రివ్యూ చేసుకుంటారు వాళ్ళ పిల్లల పెంపకాన్ని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద లైవ్ పాడ్కాస్ట్ ఎక్స్క్లూజివ్లీ మీ సాక్షిలో. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్.